హైదరాబాద్ నగరం క్రమంగా విస్తరిస్తోంది. ప్రపంచ స్థాయి నగరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్గా మారిన హైదరాబాద్ మరో 50 ఏళ్లలో ఎలా మారనుంది? ఇందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయనున్నారు? హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతోంది. దీంతో పాటు నగర రూపకల్పనలో కీలకంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 2050 కోసం దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా నగర విస్తరణను పెంచే పనిలో పడింది. ఇందులో భాగంగానే నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్డు వరకు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జనాభా 1.45 కోట్లుగా ఉంది. కానీ 2050 నాటికి జనాభా 3 కోట్లు దాటుతుందని హెచ్ఎండిఏ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా హెచ్ఎండిఏ పరిధిని 7,257 చదరపు కిలోమీటర్ల నుంచి 10,472 చదరపు కిలోమీటర్లకు విస్తరిస్తోంది. నగర విస్తరణకు అనుగుణంగా ప్రజల ప్రయాణ అవసరాలను తీర్చేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వాహనదారుల అవసరాల కోసం కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ను రూపొందిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం 2050 వరకు నగర రవాణా వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయటమే. సీఎంపీ పూర్తిస్థాయి నివేదిక 2025 ఆగస్టులో సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే 3 సబ్ రిపోర్టర్ల పనులు ప్రారంభమయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిమాండ్పై నివేదిక పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్లో ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో 10 నుంచి 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారని ఓ అంచనా. అలాగే మెట్రోలో 4 నుంచి 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మెట్రో 3 కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర విస్తరించింది. 2050 నాటికి మెట్రోను 600కు పైగా కిలోమీటర్లకు పెంచాలనే లక్ష్యంతో ఉన్నారు. మెట్రో విస్తరణలో భాగంగా ఫేజ్ 2 74 కిలోమీటర్లు, ఫేజ్ 2B 86 కిలోమీటర్ల ప్రణాళికలో ఉంది. అయితే ఇది కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టేలా ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతులు కోరగా నిరాశ ఎదురైంది. అయితే వచ్చే ఏడాదిలో అయినా వీటికి అనుమతులు లభిస్తాయని అభిప్రాయపడుతున్నారు. మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 10 ఏళ్ల సమయం పడుతుంది. రహదారులు, ఫ్లైఓవర్లు, ట్రాఫిక్ పరిష్కారాలపై దృష్టి మెట్రోతో పాటు సీఎంపీ ఆలోచనలో రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, మేజర్ జంక్షన్ల నిర్మాణం కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ప్రాధాన్యత గల మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక డిపిఆర్లు, చిన్న మధ్య తరహాతో పాటు దీర్ఘకాలిక రవాణా మార్గాల సమన్వయం, లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరచడం, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లభించాలన్నా, నగరాన్ని మరింత విస్తరించాలన్నా ఏకైక మార్గం ఆర్ఆర్ఆర్ దిశగా నగరాన్ని అభివృద్ధి చేయడమే ఏకైక మార్గంగా భావిస్తున్నారు. హెచ్ఎండిఏ తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యల వల్ల హైదరాబాద్ సుస్థిరమైన స్మార్ట్ నగరంగా 2050 నాటికి తయారవుతోంది. మెట్రో, రోడ్లు, బస్సులు వంటి రవాణా వ్యవస్థలు సమగ్రంగా అభివృద్ధి చెందుతూ నగర ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.